రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా మాత్రం ఒక అద్భుతమైన పని చేసి పెట్టారు. బ్రిటిష్ వాళ్ళ జమానాలో మనల్ని బానిసలుగా చూపించేందుకోసం ఆ రోజున భూములు బ్రిటిష్ వాడు అడిగితే ఇచ్చేయాలి అంతే. ఇప్పుడు భూసేకరణ కొన్ని విధానాలు ఉన్నాయి. మూడు రెట్లు డబ్బులు ఇవ్వాలా, లేకపోతే ఇంకోటి మనకి న్యాయస్థానాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి, ప్రజలకు అనుకూలంగా ఉంటాయి, ఈ విషయాల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటాయి. అదే బ్రిటిష్ వాడి టైంలో భూమి తీసుకుంటానంటే ఇచ్చేయాలి అంతే. అలా ఇవ్వాలంటే ఆ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి వాడు చాలా గొప్పగా కనిపించడం కోసం అని చెప్పి అప్పుడు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక కోర్టు తరహా వాతావరణం సృష్టించారు. మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చూస్తే సబ్ రిజిస్ట్రారు ఒక కోర్టు జడ్జి కూర్చున్నట్టు ఉంటుంది, అక్కడ ఒక బోన్ ఉంటుంది. అలాగే దాంట్లో కిందంతా కూడా రెడ్ కార్పెట్ ఉంటుంది. ఆ సిస్టమ్ని తొలగించాలన్నటువంటి నిర్ణయం, అంటే రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది ఒక ప్రభుత్వ కార్యాలయంలాగా కనిపించడం కాకుండా ఒక న్యాయస్థానంలాగా కనిపిస్తుంది అనమాట. ఆ సిస్టమ్ ఎందుకు పెట్టారు అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మనల మీద భయోత్పాతం చేయడానికి ఆ రిజిస్ట్రార్ చెప్తే ఇవ్వయా భూమి, అక్కడ బ్రిటిష్ మన దొరలు చెప్పింది మంచి కోసమే కదా, ప్రాజెక్టు కట్టడం కోసమే కదా, ఇవ్వయా నువ్వు 50,000 ఇస్తాను, 5,000 ఇస్తాను, 500 ఇస్తాను, 100 ఇస్తాను తీసుకో అంటే ఇచ్చేసేటటువంటి స్టేజ్లో చేసుకొచ్చి కట్టినాయి అన్నమాట. ఇప్పుడు వాటిని ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈవెన్ గతంలో తెలుగుదేశం 20 ఏళ్ళు ఉన్నా కూడా అప్పుడు కూడా ఆలోచించలేదు. అధికారి ఆలోచించి బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలి. బాబు గారు లాంటి వాళ్ళకి ఈ ఐడియా ఉండవు కదా, గ్రౌండ్లో రిజిస్టర్ ఆఫీసులకి ఆయన ఇల్లు ఉంటారు కదా, కాబట్టి ఐడియా లేదు. దాంతో ఆయనకి ఈ విషయం తెలియగానే వెంటనే తొలగించమని ఉత్తర్వులు ఇవ్వటం, తద్వారా ఇప్పుడు అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో, నేను ఈ వార్త నా వీడియోలో ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది, లాస్ట్ 15-20 రోజుల క్రితమే చెప్పా తీసేయబోతున్నారంట. ఇప్పుడు ఆ తొలగింపు ప్రక్రియ అనేది జరిగింది. మామూలు ప్రభుత్వ కార్యాలయాలాగా కనబడుతున్నాయి ఇప్పుడు.